హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ రియాలిటీ విత్ మహేష్. 2 to 3 days కొంచెం క్లాసెస్ డిలే అయ్యాయి, సారీ ఫర్ దట్. ఓకే, ఎస్టర్డే టీజీపీఎస్సీ రిజల్ట్స్ వచ్చాయి, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1. ఐఎమ్ ప్రౌడ్ టు సే అండర్ మై గైడెన్స్ చాలా మంచి మార్క్స్ వచ్చాయి స్టూడెంట్స్కి. 503, 490, 480, 460 ప్లస్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఎవరైతే యూపీఎస్సీ ఈసారి 2025కి రాస్తున్నారు, 2025 ఇంకా హార్డ్లీ 75 days ఉందండి. సో ఈ ప్రిపరేషన్ 75 daysని చాలా ప్రాపర్గా నీట్గా షెడ్యూల్ చేసుకోండి. ఓకే, ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డోంట్ వరీ అండి, ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మొన్న 2024 పేపర్లో 1 to 60 క్వశ్చన్స్ అయిపోయినాయి, రిమైనింగ్ 40 ఉన్నాయి. ఓకే, ఆ 40 61 నుంచి రిమైనింగ్ 100 మటుకు ఈరోజు డిస్కస్ చేస్తాను. ఓకే, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ చెప్పాను మీకు ఆల్రెడీ. ఎకానమీ, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రం మోస్ట్లీ 80% కరెంట్ అఫైర్స్ బేస్డ్ అండ్ 20% స్టాటిక్. డెఫినెట్గా మీరు దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, స్టాటిక్ ఎంత ఇంపార్టెంటో కరెంట్ కూడా అంత ఇంపార్టెంట్. ఓకే, ఇది జస్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి. మీరు చదివేటప్పుడు కూడా ఆ టాపిక్ రిలేటెడ్గా మనం స్టాటిక్ కవర్ చేస్తున్నామా లేదా, కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నామా లేదా, ఇవి రెండు చెక్ చేసుకొని చదవండి. ఓకే, కొంచెం టైం పడుతుంది, ఓకే, నో ప్రాబ్లం, పట్టినా పర్లేదు, బట్ టైం పడితేనే మన ప్రిపరేషన్ అనేది చాలా ప్రాపర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 61 క్వశ్చన్, నారీ శక్తి వందన్ అభియాన్. చూసారు, ఈ టర్మ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా నారీ శక్తి వందన్ అనే స్లోగన్తోనే స్టార్ట్ చేశారు. ఇలాంటి టర్మ్స్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఎనీ రెస్పెక్టెడ్ స్టేట్స్ ఏదైనా ఒక ఉమెన్ కానీ లేదా సోషల్ బేస్డ్ కానీ ఒక టర్మ్ కానీ, ఓకే, ఆ రిలేటెడ్ స్కీమ్స్ కానీ ఎక్కువ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే, సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువసార్లు దాన్ని వాడుతున్నారు, ఎక్కువసార్లు దాని గురించి న్యూస్ వస్తూ ఉందంటే అది డెఫినెట్గా మనం ఎగ్జామ్కి చూసుకోవాలని అర్థం. ఎందుకంటే మనం ఒకసారి గవర్నమెంట్ బాడీలో ఎంటర్ అయ్యాక డెఫినెట్గా మనం ఇలాంటి ఇష్యూస్ మీద ఆలోచించాలి, ఇలాంటి ఇష్యూస్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రిలిమినరీకి, మెయిన్స్కి, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా కామన్గానే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఒక టాపిక్ నుంచి మనం అనాలిసిస్ చేసే స్థాయికి ఎదగాలి. ఓకే, ఇలాంటి టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రీవియస్ ఇయర్ థీమ్ నుంచి వచ్చింది, కరెంట్ అఫైర్స్లో కవర్ అయింది ఆ టాపిక్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మిత్రాశక్తి అనేది టాపిక్ 2023 కరెంట్ అఫైర్స్లో ఉంది. ఓకే, ఇది ఐఆర్ ఉంటుంది. ఓకే, ఇది 2024లో క్వశ్చన్ వచ్చింది. చూసారు, మోస్ట్లీ ఐఆర్ బేస్డ్ క్వశ్చన్స్ మోస్ట్లీ ఫ్రమ్ ది కరెంట్ అఫైర్స్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ ప్రొహిబిషన్. ఓకే, ప్రొహిబిషన్ మనకు రిట్స్ ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు, హైకోర్టు రిలేటెడ్గా ఒక టాపిక్ అడిగారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ బడ్జెట్. చెప్పాను మీకు ఎకానమీలో ఇంపార్టెంట్ టాపిక్స్లో వాల్యూ యాడెడ్ కంటెంట్, ఎలాగో మీరు సబ్జెక్ట్ చదువుతారు, ఏదైనా ఒక బుక్ కానీ వివేక్ సింగ్ కానీ, రమేష్ సింగ్ కానీ, శ్రీరామ్ అయ్యర్స్ కానీ ఏదైనా ఒక బుక్ చదువుతారు, ఆ బుక్లో చదివే కంటెంట్తో పాటు కూడా ఇలాంటి టాపిక్స్ వాల్యూ యాడెడ్ కంటెంట్ అంటారు. ఇందులో ఏమొస్తాయంటే వాల్యూ యాడెడ్ కంటెంట్లో జస్ట్ బ్రీఫ్ చేస్తాను, జస్ట్ 1 minute. వాల్యూ యాడెడ్ కంటెంట్ ఫర్ ది ప్రిలిమినరీ అంటే హిస్టరీలో అయితే పర్సనాలిటీస్, జియోగ్రఫీలో అయితే మ్యాప్ పాయింటింగ్, ఓకే, సోషల్ ఇష్యూస్లో అయితే స్కీమ్స్ కానీ, పాలసీస్ కానీ, పాలిటీలో అయితే అమెండ్మెంట్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, ఐఆర్లో అయితే ఆర్గనైజేషన్స్ కానీ, ఏదన్నా మేజర్ సిటీస్ న్యూస్లో ఉండడం అవి. ఓకే, ఎకానమీలో అయితే బడ్జెట్ అండ్ సర్వే అండ్ నీతి ఆయోగ్ రిపోర్ట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అందరు చెప్పినట్టు మనకి. ఎన్విరాన్మెంట్లో అయితే నేషనల్ వైల్డ్ లైఫ్ శాంచురీస్, నేషనల్ పార్క్స్, ఓకే, రామ్సార్ సైట్స్ ఇలాంటివి. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే రీసెంట్ డిసీజెస్ కానివ్వండి, లేదా ఇస్రో స్పేస్ రిలేటెడ్గా రీసెంట్ యాక్టివిటీస్ 1.5 yearsలో జరిగిన రీసెంట్ యాక్టివిటీస్ ఇవి. ఓకే, అదే ఎన్డీఎంఈ రిలేటెడ్గా అయితే ఆర్గనైజేషన్స్ రిలేటెడ్గా కొన్ని న్యూస్ ఆర్టికల్స్ న్యూస్లో ఉంటే అవి చదువుకోవచ్చు. ఇవి వాల్యూ యాడ్ కంటెంట్. అంటే ఇక్కడి నుంచి కూడా మనకి స్కోప్ వస్తుంది డెఫినెట్గా, ఎందుకంటే ఈ టాపిక్స్ మనం మెయిన్స్ ఆన్సర్ ఎట్లా ఎంఫసైజ్ చేయొచ్చు డైరెక్ట్గా, డిపెండ్స్ అపాన్ ది రెస్పెక్టెడ్ క్వశ్చన్. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చే బుక్స్ రిలేటెడ్గా వచ్చింది. వై భారత్ మ్యాటర్స్ అని జయశంకర్ సార్ రాశారు. ఇది ఈ బుక్ చాలా పాపులర్ అయింది. ఇట్లా గవర్నమెంట్లో ఉన్న ఒక పర్సన్, అఫీషియల్ పర్సన్, ఈజ్ అన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. ఓకే, అతను ఆ బుక్ రాశాడు, వై భారత్ మ్యాటర్స్ అని. సో ఆ బుక్ అది కరెంట్ అఫైర్ న్యూస్లో. ఇట్లా ఎవరైతే ఎమినెంట్ పర్సన్స్ ఫ్రమ్ ది వర్కింగ్ ఫర్ ద ఇండియన్ నేషన్ గురించి కానీ, లేదా మన యొక్క స్టేట్ లెవెల్లో ఏదైనా కొంతమంది హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు సామాజికంగా ఇదిగా ఉన్నారంటే డెఫినెట్గా వాళ్ళ పర్సన్స్ హైలైట్ అవుతుంటారు. ఓకే, వాళ్ళకి ఏదైనా పురస్కారాలు రావడం కానీ జరుగుతుంది. ఇలాంటివి కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ వస్తాయి, మనం కొన్నిసార్లు పట్టించుకోగానే, బట్ అది సిల్లీ క్వశ్చనే, అరే చూసాంగా అనిపిస్తుంది, బట్ అది ఒకసారి అలాంటివి రివిజన్ చేసుకుంటే సింపుల్గా మార్క్స్ అనేవి మనకు వస్తాయి, పాసిబుల్ అవుతాయి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలిసిన టాపిక్ అయి ఉండొచ్చు. ఎగ్జాంపుల్ గుప్తా పీరియడ్ అనుకోండి, అక్కడ చాలంతా చదివినా కానీ కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కానీ ఇలాంటి టాపిక్స్ అలా కాదు, ఇది ఒక 3-4 times రివిజన్ చేస్తే జస్ట్ పెట్టుకుంటే మనం ఈజీగా మార్క్స్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అ స్మార్ట్ వర్క్. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ది ఫాలోయింగ్ అని పేర్స్ రిలేటెడ్ అడిగారని, కంట్రీస్ వర్సెస్ రీజన్. అసలు అర్జెంటీనా, సుడాన్, ఓకే, టర్కీ, ఈ కంట్రీస్ న్యూస్లో ఉన్నాయి. ఓకే, ఈ కంట్రీ రిలేటెడ్ వరస్ట్ ఎకానమీ ఎక్కడ క్రైసిస్ ఉన్నాయి, ఓకే, వార్ ఎక్కడెక్కడ జరుగుతుంది, రెసిడెన్సెస్, ఇవన్నీ కరెంట్ అఫైర్స్ అబ్జర్వేషన్ ఉంది. సో చూసారా, ఒక క్వశ్చన్ ఇవ్వాలంటే మీకు యూపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ ఏదైనా సరే ఎగ్జామ్లో ఎలాంటి ఏరియాస్ నుంచి అడుగుతున్నారంటే ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఎక్కడెక్కడ ఎలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి, ఆ ఇష్యూస్ని స్టూడెంట్స్ని ఏ విధంగా ట్విస్ట్ చేయొచ్చు అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తారు డెఫినెట్గా. మీరు కావాలంటే 1995 నుంచి 2024 మటుకు ప్రిలిమినరీ పేపర్ చూడండి. అయితే యూపీఎస్సీ కండక్ట్ చేసిన ఎన్డీఏ ఎగ్జామ్స్ కానీ, సిఏపిఎఫ్ కానీ, ఓకే, సిడిఎస్ కానీ, ఈ ఎగ్జామ్స్ చూడండి. లేదా టీజీపీఎస్ఆర్ ఎనీ స్టేట్ పబ్లిక్ సర్వీస్, ఏపీపీఎస్సీ, గ్రూప్ వన్ మేజర్గా, ఎందుకంటే గ్రూప్ 1 యూపీఎస్సీ మేజర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాయి అనమాట. ఓకే, ఆ స్టాండర్డ్లోనే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇలాంటి ఏరియాస్ మేజర్గా ఫోకస్ చేస్తుంటాయి. కొన్ని ఏరియాస్ అవి చదువుకొని వెళ్ళడం చాలా మంచిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. రెడ్ సీ గురించి అడిగారు, మెటీరియల్ సీ. ఇది పీవైకి పీవై ప్రీవియస్ ఇయర్ థీమ్ అనమాట. ఓకే, ఇది ఎవ్రీ ఇయర్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. ఓకే, డెఫినెట్గా జియోగ్రఫీలో, మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డెఫినెట్గా ఇది అందరూ చదువుకోవాల్సిన టాపిక్. అందుకని చెప్తున్నాం, ఎలా ఉంటుందంటే నా ప్రిలిమినరీ ప్రిపరేషన్లో కొన్ని టాపిక్స్ మనం డెఫినెట్గా చదువుకొని వెళ్ళాలి, బ్లైండ్గా చదువుకొని వెళ్ళాలి. క్వశ్చన్ వస్తుందా రాదా అని పక్కన పెడితే డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, చెప్పాను మీకు ఆల్రెడీ 2024 ప్రిలిమినరీ ఈ పేపర్ డిస్కషన్లో మీకు చెప్పాను. చాలా క్వశ్చన్లు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ రిలేటెడ్గా థీమ్స్ కానీ టాపిక్స్ కానీ రిపీట్ అయ్యాయి. మీకు నేను ఎలా చెప్తున్నాను, సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్లో టాపిక్ ఏంటి, ఆ టాపిక్లో థీమ్ ఏంటి, అది ఎవ్రీ ఇయర్ ఏ విధంగా రిపీట్ అవుతుంది. ఇట్లా ఒక 4 to 5 ఏరియాస్ మనం రీసెర్చ్ చేసుకుంటే ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. అంతే, అందరూ చదువుతారు, అందరి దగ్గర అవే బుక్స్ ఉంటాయి. బట్ ఎవరైతే ప్రాపర్గా అండర్స్టాండింగ్గా ఇట్లా ఒక 4 to 5 డైమెన్షన్లో చదవడం లేదంటే మనకి మెయిన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. అంతే, అంతకంటే ఏం లేదు. ఇదే మెయిన్స్ ఎలాబరేటెడ్ చేసిన దాన్ని మీరు ఇంటర్వ్యూలో చెప్తారు, అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు నారీశక్తి వందనం అని చెప్పాను ఇందాక, అది దాన్ని డెఫినెట్గా ఉమెన్ అనుకోండి, డెఫినెట్గా ఏదంటే లైక్ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక గర్ల్ అనుకోండి, డెఫినెట్గా వాళ్ళు అడిగితే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంత కమ్యూనిటీ నుంచి మీరు ఇంత స్థాయికి ఎదిగారు, దిర్ ఇస్ అ గ్రేట్ థింగ్. బట్ మీలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇలాంటి వాటి వల్ల అంటే డెఫినెట్గా అలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. యూపీఎస్సీలో ఏంటంటే ఇది అడుగుతారు, ఇది అడగరని ఎక్కడ ఏం లేదు, బట్ ఏదైనా అడగవచ్చు. బట్ వీ ప్రిపేర్డ్ వెల్ అనమాట. అంటే మన సైడ్ నుంచి ది బెస్ట్ ఇస్తే మంచిది ప్రతిరోజు, అంతే కదా. సో అది నెక్స్ట్ రెడ్ సీ. మళ్ళీ చూసారు నెక్స్ట్ అగైన్ క్వశ్చన్ కూడా రెడ్ సీ గురించి అడిగారు. ఇది మ్యాప్ పాయింటింగ్ బేస్డ్ క్వశ్చన్. చూసారు క్వశ్చన్స్ డెఫినెట్గా రిపీట్ అవుతున్నాయి. ఓకే, 68 క్వశ్చన్స్, 16 క్వశ్చన్లో సేమ్ ఏరియాస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 70th ఇక్కడ లార్జెస్ట్ సోర్స్ సల్ఫర్ డయాక్సైడ్ ఎమిషన్స్ గురించి క్వశ్చన్ అడిగారు. ఇది ఎన్విరాన్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇది. ఓకే, లైక్ ఇక్కడ షిప్స్ గురించి క్వశ్చన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 71 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిలేటెడ్గా క్వశ్చన్ అడిగారు. ఇది కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా క్వశ్చన్ బేస్ చేసుకుని అడిగారు. డాక్టర్ అప్పుడు ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ ఉన్నారు కదా, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కానివ్వండి, సిఆర్ చారి కానివ్వండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, ఇలా కొంతమంది ఎవరైతే ఎమినెంట్ పర్సన్, డాక్టర్ సిన్హా కానివ్వండి. ఓకే, ఇట్లా ఎవరైతే ఎమినెంట్ పర్సన్స్ ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉన్నారో వాళ్ళ పేర్లు డెఫినెట్గా ప్రిలిమ్స్లో డెఫినెట్గా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఐదర్ పాలిటీ ఆర్ హిస్టరీ, ఎకానమీ. ఓకే, ప్రీవియస్ కేసు కూడా మీరు డెఫినెట్గా చదువుకుని వెళ్ళాలి. ఓకే, ఎస్, అదండి. నెక్స్ట్ 72 క్వశ్చన్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఈజీ గెస్ చేసే థీమ్ ఇది ఎవరైనా సరే. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం మనకి 1909, 1919, 1935 ఈ 3 చాలా ఇంపార్టెంట్ చదువుకుని వెళ్ళాలి. అది బేసిక్ 1935 మీద క్వశ్చన్ అడిగాడు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ యూనియన్ అని. ఓకే, ప్రిన్స్లీ స్టేట్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగాడు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద వర్క్ ప్లే. ఓకే, లైక్ ఇక్కడ ఎలా అడిగాడంటే ఇది హిస్టరీ నుంచి వచ్చిన క్వశ్చన్, ఇది ఎవరు గెస్ చేయలేరు. బట్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఓకే మీరు చదువుకొని వెళ్ళాలి. బట్ హిస్టరీలో ఏంటంటే మనం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయం డెఫినెట్గా. బట్ చూసుకోండి మీరు కూడా ఒకసారి ప్రిపరేషన్లో. ఎందుకంటే హిస్టరీలో చాలా ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. బట్ మనకు కొన్ని మేజర్ ఏరియాసే మనం థీమ్స్ వైజ్గా పెట్టుకొని చదువుతూ ఉంటాం. బట్ హిస్టరీలో జాగ్రత్త అండి, హిస్టరీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. మీకు తెలిస్తేనే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అయితేనే పెట్టండి. మిగతా మీరు పాలిటీ, ఎకానమీలో, ఎన్విరాన్మెంట్లో చేసినట్టు చేయకండి. హిస్టరీలో ఇది చాలా ఇబ్బంది పడతారు. ఓకే, నెక్స్ట్ సంఘభూతి ఇది ఇండియన్ బుద్ధిస్ట్ మాంక్. ఓకే, ఇది కూడా లైక్ హిస్టరీలో రిలేటెడ్గా వచ్చింది. 4th century AD రిలేటెడ్గా. ఈ సెంచరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఓకే, 4th కానీ 7th కానీ 11th 12th ఈ సెంచరీస్ రిలేటెడ్ క్వశ్చన్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ ఒక ఆథర్ బేస్డ్ క్వశ్చన్ అడిగారు ఇక్కడ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, అందరికీ తెలుసు కరెంట్ అఫైర్స్లో ఉంటుంది ఎప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. డెఫినెట్గా దాన్ని క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, ఎందుకంటే ఎప్పుడు కరెంట్ అఫైర్ న్యూస్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా క్వశ్చన్ వచ్చింది అది. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ 1 కానీ యూపీఎస్ఆర్ ఎనీ ఎగ్జామ్స్ కానీ ఈ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను ప్రీవియస్ గ్రూప్ 1లో చెప్పాను, అక్కడ క్వశ్చన్ వచ్చింది. యూపీఎస్సీలో చెప్పిన అక్కడ కూడా క్వశ్చన్ వచ్చింది. ఆర్టికల్ 368 పార్లమెంట్ రిలేటెడ్ క్వశ్చన్. ఓకే,
ఇట్లా క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తూ ఉంటాయి కొన్ని ఏరియాస్ నుంచి, అదే మనం గెస్ట్ చేసి చదవగలగాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని కొన్ని కంట్రీస్ న్యూస్లో ఉన్నాయి. అప్పుడు ఇటలీ, జపాన్, నైజీరియా, సౌత్ కొరియా, ఎందుకు ఇవే మేజర్గా న్యూస్లో ఉన్నాయి, వీటి యొక్క రెలవెన్స్ ఏంటి, వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని ఇచ్చారు క్వశ్చన్. ఓకే, అక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఓకే యూపీఎస్సీకి డెఫినెట్గా కొన్ని కంట్రీస్ చాలా ఇష్టం, డెఫినెట్గా ఆ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి. ఓకే, కాబట్టి ఒకసారి ఆ కంట్రీస్ ఒకసారి ఐడెంటిఫై చేయండి. అవే లైక్ లాస్ట్ 1 year 1.5 year న్యూస్లో ఉంటే ఆ కంట్రీస్ నుంచి ఏదైనా న్యూస్లో ఉంటే దాన్ని కొంచెం షార్ట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే చెప్పాను, ఎందుకంటే ప్రిలిమ్స్లో మనం క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేయడం కంటే కూడా క్వాలిఫై అవ్వడం చాలా ముఖ్యం, అవునా కదా. సో దాని దృష్టిలో పెట్టుకొని ఓకే, మీరు లైక్ హిస్టరీలో, జియోగ్రఫీలో కొన్నిసార్లు ఇబ్బంది పడవచ్చు, ఎందుకంటే ఇది అవ్వచ్చు ఇది అవ్వకూడదు అని. బట్ ఇక్కడ అలా కాదు, కరెంట్ అఫైర్ క్వశ్చన్ డెఫినెట్గా అదే ఆన్సర్ ఉంటుంది. ఎట్లా అంటే లైక్ మన మ్యాథమెటికల్ లాగా. ఓకే, డెఫినెట్గా దాని వాల్యూ అంత రావాలంటే అంత ఎలాగ ఉంటుందో కరెంట్ అఫైర్స్లో కూడా ఎగ్జాక్ట్లీ అదే ఉంటుంది. ఇక్కడ మనం మళ్ళీ గేమ్ ఆడడానికి ఏముండదు, గెస్ వర్క్ కూడా ఏముండదు, ఎగ్జాక్ట్లీ అంటే అది యాక్యురసీ పెట్టి రావాలి. అప్పుడు మనకి మార్క్స్ ఎడ్జ్ అవుతాయి అంతే. నెగిటివ్ పోయే కాడ ఇక్కడ పాజిటివ్ కాపాడుకోవడం అంటే ఇది ఇలా అనమాట. నెక్స్ట్ రెస్పెక్టెడ్ ఆఫ్ మనీ బిల్ ఆల్వేస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, లోక్సభ, రాజ్యసభ రోల్ ఎలా ఉంటుంది మనీ బిల్లో, పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు, అది మనం బేసిక్స్ ఆఫ్ పాలిటీ అది చదువుకుంటాం. నెక్స్ట్లీ 79th వచ్చేసి క్వశ్చన్ చాలా ఇదిగా అడిగారు, టర్మ్స్ అండ్ ఈక్వలెంట్ ర్యాంకింగ్ అని ఒక 3 సర్వీసెస్ని కోట్ చేస్తూ అడిగారు. ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్సెస్, నేవీ ఉన్నాయి కదా మనకి, త్రివిధ దళాలు అంటారు తెలుగులో. సో వీటి నుంచి క్వశ్చన్ అడిగారు. ఇవి సీరియస్, లాస్ట్ ఇయర్ కూడా క్వశ్చన్ వచ్చింది. సో డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారంటే, ఒక అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళే ఒక వ్యక్తికి డెఫినెట్గా నేషనల్, ఇంటర్నేషనల్, సమ్ స్టేట్స్లో కొన్ని రీజనల్ ఇష్యూస్ మీద డెఫినెట్గా కమాండ్ ఉండాలి. ఎందుకంటే మనం అండర్ ది వర్కింగ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేస్తాము, బట్ వర్క్ చేసే స్టేట్ గవర్నమెంట్లో అయినప్పటికీ డెఫినెట్గా మనకి చాలా విషయాలు లైక్ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్లో తెలియాలి. అవే మనకి రేపు వర్క్ ప్రోగ్రెస్లో తెలుస్తుంటాయి. ఓకే, దిస్ ఈజ్ ద రీజన్ అండి, అంతే. నెక్స్ట్ 80 క్వశ్చన్ నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ గురించి అడిగారు, యాక్ట్ గురించి అడిగారు. ఇక్కడ అది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడు కరెంట్ అఫైర్స్ లైక్ లాస్ట్ 2-3 months చేసినా ఎప్పుడో ఒకసారి ఇది న్యూస్లో ఉంటుంది. 1971 యాక్ట్. ఓకే, గవర్నమెంట్ ఏమి లైక్ మేజర్గా స్టాండ్ తీసుకుంది, ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి లైక్ యుఎస్ డిబేట్ హోల్డర్స్ అని ఒక క్వశ్చన్ అడిగారు. ఇది ఎక్కువ యుఎస్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిలేటెడ్గా ఒక కరెంట్ అఫైర్ అనమాట. సో అక్కడి నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ ఏంది, సిండికేటెడ్ లెండింగ్ స్ప్రెడ్స్ అని ఒక క్వశ్చన్ ఫ్రమ్ ది ఎకానమీ సెక్షన్. ఓకే, రిస్క్ ఆఫ్ బారోయింగ్. ఓకే, ఇది ఇట్లా ఒక స్టేట్మెంట్ 1-2 ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇబ్బంది పెట్టారు. బట్ ఇక్కడ క్వశ్చన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు కంగారు పడద్దు, ఫస్ట్ డైరెక్ట్ ఆప్షన్స్లోకి అసలు వెళ్ళకూడదు. ఓకే, స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ కరెక్ట్, స్టేట్మెంట్ 1 ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టు ది 2 అంటారు. సో అట్లా అసలు ఏమి ఇబ్బంది పడదు. ఒకసారి స్టేట్మెంట్లో 2 ఉంటాయి, ఒకటి డేటా ఓరియంటెడ్ అడగవచ్చు, లేదా కాన్సెప్ట్ బేస్డ్ అడగవచ్చు. డేటా ఓరియంటెడ్ అయినప్పుడు మాత్రం ఎక్కువ అనాలిసిస్ చేయండి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ అయితే మీరు 2-3 times అయితే అర్థమైపోయింది వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ రైట్ అనేది. ఓకే, నెక్స్ట్ డిజిటల్ రూపీ, ఇది ఎప్పుడు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో ఉంది. ఓకే, దీని గురించి క్వశ్చన్ అడిగారు. ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా వచ్చిందన్నమాట అది. నెక్స్ట్ యాన్స్ అండ్ గుప్తా బుద్ధ, లైక్ చెప్పాను మీకు ఆల్రెడీ గౌతమ్ బుద్ధ గౌతమ్ బుద్ధ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ గౌతమ్ బుద్ధ కానీ జైనిజం కానీ డెఫినెట్గా ఇది ఎవ్రీ ఇయర్ మనం చదువుకుని వెళ్ళడం మంచిది, సేఫ్ సైడ్ అనమాట అది. ఓకే, ఇవి క్వశ్చన్స్ లైక్. ఓకే, లాస్ట్ వచ్చేసి లైక్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. ఓకే, సైట్ బేస్డ్ అంటే స్టేట్ ఇచ్చి దాని డిస్క్రిప్షన్ అడిగారు. ఓకే, అంటే స్టేట్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిస్సా అని ఇలా 4 states ఇచ్చి ఆ స్టేట్స్ రిలేటెడ్గా క్వశ్చన్ అడిగారు అనమాట. సో చూసారా క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయో అబ్జర్వ్ చేయండి ఇక్కడ, అంతే. మీకు అన్నీ తెలియాలనేం కాదు, బట్ జస్ట్ యూ టు అబ్జర్వ్ ద క్వశ్చన్స్, లైక్ ఎలాంటి ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి ఏరియాస్ నుంచి చదువుకుంటూ వెళ్ళాలి, అంతే. బ్లైండ్గా మనం చదువుకునేలా పని అవ్వదు. ఒక బుక్ తీసుకున్నా, ఒక నోట్స్ తీసుకున్నా, ఒక మెటీరియల్ తీసుకున్నా కానీ అసలు టాపిక్ ఏంటి, ఆ టాపిక్ రెలవెన్స్ ఎంత ఉంది ఎగ్జామ్లో, ఇట్లా చదువుకుంటూ వెళ్తే 4 to 5 hours 6 to 7 hours చదువుకున్నా చాలు. బట్ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యూపీఎస్సీ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎవ్రీ వన్ నోస్. ఓకే, దాన్ని బిలీవ్ చేయండి చాలు మీరు. ఓకే, నెక్స్ట్ రూలర్స్ మిడివల్ ఎంట్రీ రిలేటెడ్గా వచ్చింది, పోర్చుగీస్ బేస్డ్. ఓకే, ఈ పోర్చుగీస్ బేస్డ్ క్వశ్చన్స్ డెఫినెట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీట్ అయింది క్వశ్చన్స్ ఇది. ఓకే, ఇది ఓకే, కాబట్టి ఇక్కడ ఏదైతే హిస్టరీలో ఎస్పెషల్లీ అండి హిస్టరీ క్వశ్చన్స్ డెఫినెట్గా పీవైక్యూస్ డెఫినెట్గా రిపీట్ అవుతుంది, చూసుకోండి ఒకసారి. జస్ట్ 10 to 15 years చేస్తే మీకు అర్థమైంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే డెఫినెట్గా ఒక 15 సంవత్సరాలు చేసుకుని వెళ్ళండి, దట్ ఈస్ సేఫ్ సైడ్ అనమాట. మనం ఎప్పుడు సేఫ్ సైడ్లో ఉండాలి తప్ప రిస్క్ జోన్లో అసలు ఉండకూడదు. ఎందుకంటే ఎగ్జామే రిస్క్ ప్రాసెస్ కదా, ఎప్పుడు క్లియర్ అయితే ఎవరికి తెలియదు. కాబట్టి ఈ రిస్క్లో మళ్ళీ రిస్క్ ఎందుకు. ఓకే, కాబట్టి లైక్ 15 years ఇస్ సేఫ్ సైడ్. ఆ 15 years మీకు మినిమం అర్థమైతే, ఆ నాలెడ్జ్ మీకు మినిమం అర్థమైతే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ లైక్ క్వశ్చన్స్ అనమాట.
నెక్స్ట్ రెవెన్యూ కలెక్షన్స్ గురించి క్వశ్చన్ అడిగారు. ఓకే, రైతువారీ సెటిల్మెంట్స్ ఏదో ఉంది, రైతువారీ వ్యవస్థ అంటారు కదా తెలుగులో, ఆ క్వశ్చన్ బేస్డ్ ఒకటి అడిగారు. ఓకే, నెక్స్ట్ పూర్ణాస్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది, స్టాటిక్ పార్ట్ ఇది మోడర్న్లో. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ ఆఫ్ కౌన్సిల్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఓకే, ఇంటర్నేషనల్ రిలేటెడ్గా ఏదైనా ఆర్గనైజేషన్ కానీ ఏదైనా న్యూస్లో ఉంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ యునెస్కో లిస్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ రిపీట్ అయింది. ఒకే ఇయర్లో 2 సార్లు యునెస్కో అనే టాపిక్ రిపీట్ అయింది, అర్థం చేసుకోండి. ఒకే ఇయర్ కొన్ని టాపిక్స్ రిపీట్ అవుతున్నాయి అంటే ఒకటే టాపిక్ నుంచి 2 క్వశ్చన్లు సేమ్ ఇయర్లో. సో రిమెంబర్ ఇట్, ఎలాంటి ఏరియాస్కి యూపీఎస్సీ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఓకేనా. నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్, ఎందుకంటే ఇది న్యూస్లో ఉంది కాబట్టి డెఫినెట్గా క్వశ్చన్ అడిగారు పాలిటిక్స్ సెక్షన్ నుంచి. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ 71st అమెండ్మెంట్ యాక్ట్ గురించి అడిగారు. అసలు ఏంటి, అందులో ఇన్వాల్వ్ అయింది ఎవరు, ఏ స్టేట్స్ ఉన్నాయి, లైక్ ఒకసారి తెలుసుకోండి. ఓకే, మణిపురి, నేపాల్ ఇట్లా లాంగ్వేజ్ ఇచ్చారు, లాంగ్వేజ్ రిలేటెడ్గా ఒకసారి క్వశ్చన్ అడిగారు. సో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని క్వశ్చన్ ఇచ్చారు. పార్టీ వర్సెస్ లీడర్. ఓకే, అంటే ప్రీవియస్ హిస్టారికల్ బేస్డ్ అడిగారు పాలిటీలోనే, పాలిటీ సెక్షన్ లేదా హిస్టరీ కూడా ఇది అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి చూసుకోండి అట్లా. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్గా క్వశ్చన్ అడిగారు. గివెన్ పార్ట్ ఏ పార్ట్లో ఉంటుందని అడిగారు. ఎమర్జెన్సీ ప్రొవిజనల్ అమెండ్మెంట్స్ ఇట్లా ఒక క్వశ్చన్ అడిగారు. ఓకే, కాబట్టి క్వశ్చన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ మీకు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ట్రేడ్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. సో ట్రేడ్ రిలేటెడ్గా ఎప్పుడు కూడా మీరు ఏది మిస్ చేయకూడదు. ఒక ట్రేడ్ వచ్చేకల్లా మీరు కేవలం పాలిటీ సెక్షన్లోనే కాదు, ఎకానమీలో కూడా ట్రేడ్ అండ్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఈజీ క్వశ్చన్, సింపుల్గా గెస్ చేసే క్వశ్చన్. ఆర్టికల్స్ మనం చెప్పాను మీకు ఇందాక ఆల్రెడీ, వాల్యూ యాడెడ్ కంటెంట్ నుంచి, లైక్ పాలిటీలో ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, జడ్జిమెంట్స్ అవి ఇంపార్టెంట్ చెప్పాను. ఆర్టికల్ 15, 16, 19, 21 ఇంపార్టెంట్. ఆర్టికల్ 15 మీద మూవీ కూడా ఉంది. ఓకేనా, చూస్తే చూడండి. ఓకే, ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్టికల్ 15 ఏంటి, 16 ఏంటి, 19 ఏంటి, 21 ఏంటి. దానివల్ల మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది, లైక్ ఎవరికైతే అంటే వాళ్ళు ఫ్రెషర్స్గా ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సిడిఎస్ క్వశ్చన్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు, మిలిటరీ రిలేటెడ్. ఓకే, ఇది పర్మనెంట్ కమాండ్ అడ్వైజరీ అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆపరేషన్స్ ఆఫ్ ఆర్మీ, లోకల్ రిమోట్ పాపులేషన్ ఈ విధంగా ఉంది. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది చూసారు. ఆ క్వశ్చన్ చదవడం ఇంపార్టెంట్ కాదు, ఆ క్వశ్చన్ స్టాటిక్గా కరెంట్ అఫైర్ గెస్ చేసే స్థాయికి మీరు ఎదగాలి, అప్పుడే మీ ప్రిపరేషన్ ప్రాపర్గా వెళ్తుంది. నెక్స్ట్ లాంగెస్ట్ బౌండరీస్, అదే బోర్డర్స్ బిట్వీన్ ది కంట్రీస్, కెనడా, యూఎస్ఏ, చిలీ, అర్జెంటీనా. సో సార్ యూపీఎస్సీకి డెఫినెట్గా కొన్ని ఏరియాస్ చాలా ఇంపార్టెంట్ ఇష్టం కాబట్టి ఆ ఏరియాస్ డెఫినెట్గా అడుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ 100th క్వశ్చన్. ఓకే, ఎథికల్ కమిటీస్, లోక్సభ. ఓకే, ఇలా క్వశ్చన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతూ ఉన్నవి కాబట్టి మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి సబ్జెక్ట్కి స్టాటిక్, కరెంట్ అఫైర్స్ ఎలాంటి ఏరియాస్ నుంచి అడుగుతున్నారు, మనం ఎలాంటి ఏరియాస్ నుంచి ప్రిపేర్ అవ్వాలి, అవన్నీ దృష్టిలో పెట్టుకుని నీట్గా చదవండి. ఓకే, టైం 75 డేస్ ఉంది. ఓకే, 75 డేస్ని డెఫినెట్గా ప్రతిరోజు 10 to 12 అవర్స్ని సీసాట్ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, జిఎస్లో మనకి ఎన్ని వచ్చినా కానీ నథింగ్. సో సీసాట్ని లైక్ ప్రాక్టీస్ చేస్తూనే పీవైక్యూస్ ప్రాపర్గా సీసెట్లో 3 నుంచి క్వశ్చన్ చేయాల్సిందే. ఒకటి రీడింగ్ కాంప్రహెన్షన్, 2 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్. ఓకే, ఈ 3 నుంచి డెఫినెట్గా మనం ఆన్సర్ చేయాలి క్వశ్చన్స్, ఎందుకంటే ఆర్సీ నుంచి రీడింగ్ కాంప్రహెన్షన్ డెఫినెట్గా 25+ క్వశ్చన్స్ వస్తాయి. క్వాంటిటేటివ్ నుంచి అంటే లైక్ అర్థమెటిక్ నుంచి డెఫినెట్గా 25 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి డెఫినెట్గా 25 క్వశ్చన్స్. ఓకే, టోటల్ 75. ఈ 5 క్వశ్చన్స్ అనేవి మిగతా వాటిలో యాడ్ అవుతుంటాయి, లైక్ ఆర్సీలో ఒక 2-3 క్వశ్చన్స్ ఎక్కువ రావడం, లేదా రీజనింగ్లో ఎక్కువ రావడం. ఎవ్రీ ఇయర్ ఎలా వస్తుందంటే నీ అబ్జర్వేషన్ ప్రకారం 50-28 రేషియోలో వస్తుంది. ఓకేనా, సో అలా కూడా వస్తుంది అనమాట, చూసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద ఎంటైర్ ప్రీవియస్ ఇయర్ పేపర్ అంటే 2024. ఓకే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆర్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, ఓకే, యూపీఎస్సీ రిలేటెడ్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 రిలేటెడ్గా సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యూస్ సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా పర్సనల్గా కూడా నాకు మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మీ. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. హెల్త్ జాగ్రత్త అండి, హెల్త్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ టేక్ కేర్. ఓకేనా, థ్యాంక్ యూ.